గురుత్వ క్షేత్రం గురుత్వాకర్షణ ప్రభావం ఒక ద్రవ్యరాశి చుట్టూ ఎంత మేరకు ఉంటుందో ఆ ప్రదేశాన్ని ఏమంటామంటే గురుత్వ క్షేత్రం అంటాం. ఒక ద్రవ్యరాశి చుట్టూ దాని ప్రభావం ఎంత మేరకు విస్తరించి ఉంటుందో ప్రదేశాన్ని అంతటి కలిపి గురుత్వ క్షేత్రం అంటాం. ఎలా అయితే ఒక అయస్కాంతం చుట్టూ దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందో ఆ ప్రదేశాన్ని అంతటి కలిపి అయస్కాంత క్షేత్రం అంటాము. అక్కడ కూడా గురుత్వ క్షేత్రాన్ని ఈ విధంగా డిఫైన్ చేయవచ్చు. Gravitational field, the region or the space around a mass in which we feel its effect is called what? Gravitational field. That means suppose if M is placed in a space, it modifies the space up to certain region. That region is called what? Gravitational field. జస్ట్ లైక్ మ్యాగ్నెట్ యొక్క ప్లేస్ లో పెడితే మ్యాగ్నెట్ యొక్క ఎఫెక్ట్ ఎక్కడ దాకా ఉంటుందో దట్ ఫీల్డ్ దట్ రీజన్ ఈస్ కాల్డ్ వాట్? గ్రావిటేషనల్ ఫీల్డ్. గురుత్వ పొటెన్షియల్ ఇట్స్ అన్ ఇండికేటర్. అంటే గురుత్వ క్షేత్రాన్ని వివరించడానికి ఇది ఒక పదంగా వాడవచ్చు. ఏంటంటే క్యాపిటల్ ఎం ద్రవ్యరాశి గల ఒక గురుత్వ క్షేత్రంలోకి అనంత దూరం నుంచి ఒక ప్రమాణ ద్రవ్యరాశిని తీసుకురావడానికి చేయవలసినటువంటి పనిని ఏమంటామంటే గురుత్వ పొటెన్షియల్ అంటాం. అంటే అనంత దూరం నుంచి ఒక ప్రమాణ ద్రవ్యరాశిని గురుత్వ క్షేత్రానికి వ్యతిరేకంగా చేయవలసినటువంటి పనిని ఏమంటామంటే గురుత్వ పొటెన్షియల్. అంటే మనం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఆ క్షేత్రానికి ప్రభావం, ఆ క్షేత్రానికి పొటెన్షియల్ ఎక్కువగా ఉన్నదని అర్థం. అందుకనే పొటెన్షియల్ అనే పదం ద్వారా మనం గురుత్వ క్షేత్రాన్ని వివరించగలుగుతాము. సో దీని యొక్క సమీకరణం ఏంటంటే -gm/r అని రాస్తూ ఉంటాం. ఇక్కడ రుణాత్మక సంజ్ఞ గుర్తు ఎందుకు సూచిస్తామంటే క్షేత్రానికి మనం వ్యతిరేకంగా పనిచేస్తున్నాం కాబట్టి. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ here m mass is placed in some place. The work done in bringing a unit mass from infinity to what certain point in an gravitational field is called what? Gravitational potential. Gravitational potential is an indicator of the what? Gravitational field. So here the potential more means what? At a certain point, that means what? We are doing the what? More work in bringing a unit mass. So gravitational potential is an indicator. So its expression is what? V is equal to, we write it as what? Gm/r. Next, gravitational potential definition. So it is nothing but the what? It is the work done in bringing a what? Unit mass against the what? Gravitational force. So V is equal to W/m, where W is called what? Work done per unit mass, here mass. And the work done is equal to force into displacement, or Fg into r/m we write, where Fg is the what? The gravitational force of attraction between the small m and the capital M. And by substituting this one here, it get cancelled and we will get a expression is what? V is equal to -gm/r. సో గురుత్వ పొటెన్షియల్ అంటే ఏంటంటే గురుత్వ క్షేత్రంలో ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువును తీసుకురావడానికి, ఒక బిందువు వద్దకు తీసుకురావడానికి చేసినటువంటి పనిని ఏమంటామంటే ఇక్కడ గురుత్వ పొటెన్షియల్ అంటాం. మరి ఇక్కడ V is equal to ఏం రాస్తామంటే W/m -Fg into r/m. ఎందుకంటే వర్క్ జరిగిన పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశం అనే సాధారణ సమీకరణం రాయటం ద్వారా మనం దీన్ని గణించవచ్చు. ఇక్కడ Fg అంటే ఏంటంటే గురుత్వాకర్షణ బలం. Fg is equal to g into mm/r². ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు స్మాల్ m క్యాన్సిల్ అయ్యి గురుత్వ పొటెన్షియల్ ఏమొస్తుందంటే V is equal to -gm/r. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, గురుత్వ స్థితిజ శక్తి. ఇంతకుముందు చెప్పాము మనం ఏంటంటే క్యాపిటల్ M1 ద్రవ్యరాశి గల ఒక వస్తువును ఒక అంతరాళంలో ఉంచితే దానికంటూ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. మరి ఇందులో ఒక యూనిట్ ద్రవ్యరాశిని తీసుకురావడానికి చేసిన పనిని ఏమంటామంటే ఒక బిందువు వద్ద దాని యొక్క ఈ క్షేత్రం యొక్క పొటెన్షియల్ అంటాం. దాన్ని V1 అనుకున్నాం. V1 అనేటువంటిది ఏంటంటే యూనిట్ ద్రవ్యరాశి గల వస్తువుని, అంటే ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువుని అనంత దూరము నుండి
ఒక బిందువు వద్దకు తీసుకురావడానికి, క్షేత్రానికి వ్యతిరేకంగా తీసుకురావడానికి చేసిన పనినే అక్కడ ఆ బిందువు వద్ద పొటెన్షియల్ అంటాం. సో V1 రాస్తాం. మరి మనం M2 ద్రవ్యరాశి గల వస్తువులు తీసుకురావడానికి ఎంత పని చేస్తాం అంటే M2 ఇంటూ ఆర్ V1 ఇంటూ M2 రాస్తాం. సో V1 అనేది ఏంది? ఈ M1 ద్రవ్యరాశి కలిగినటువంటి క్షేత్రానికి సంబంధించినటువంటి పొటెన్షియల్. మరి వర్క్ ఇక్కడ జరిగిన పని అంటే ఏంది? M2 ద్రవ్యరాశిని గల వస్తువుని అనంత దూరం నుంచి ఈ P అనే పాయింట్ వద్దకు, P అనే బిందువు వద్దకు తీసుకురావాల్సిన పని ఏంది? జరిగిన పని ఏంటి అంటే W ఏం రాస్తామండి? V1 ఇంటూ M2 రాస్తాం. మరి V1 అంటే ఏంటంటే ఇక్కడ ఈ M1 ద్రవ్యరాశి గల వస్తువు ఉత్పత్తి చేసినటువంటి క్షేత్రం యొక్క పొటెన్షియల్ అని రాస్తూ ఉంటాం. దానికి సమీకరణం ఇంతకుముందే రాస్తాం, G_M1/R. ఈ డిస్టెన్స్ R అంటే ఏ బిందువు వద్దకు తీసుకొస్తున్నాం, ఆ బిందువు అనేటువంటిది R దూరంలో ఉంది. సో ఇంటూ M2 రాస్తాం కాబట్టి ఈ జరిగిన పని ఆ వ్యవస్థ యొక్క అంటే M1 M2 ద్రవ్యరాశి గల వస్తువులను ఒక దగ్గరికి తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నమే ఆ వ్యవస్థ యొక్క స్థితిజ శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. దాన్ని మనం ఏం రాస్తామంటే -Gm1m2/R అని రాస్తూ ఉంటాం. రైట్. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, the energy which is stored in a system in bringing two masses close to each other. So that energy is called what? Potential energy of the system which are assembled, which are placed at the respective places. అంటే ఇక్కడ చూడండి, క్యాపిటల్ M1 ద్రవ్యరాశి గల వస్తువుని స్పేస్ లో ఒక చోట ఉంటే దీనికంటే ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. మరి M2 ద్రవ్యరాశి గల వస్తువుని ఆ క్షేత్రంలో ఆ ఫీల్డ్ లోకి ఎట్ డిస్టెన్స్ R డిస్టెన్స్ లోకి తీసుకురావడం, టు బ్రింగ్ ఇట్ టు దిస్ పొజిషన్ we need to do some work. The work done in assembling the two bodies closed at a certain respective place is called what? That work done is stored as what? Potential energy of the system. So potential energy is equal to what I am writing? -Gm1m2/R. Here actually this field has some potential, that is V1. V1 is nothing but the what? Bringing unit mass from infinity to what? This point is called what? The potential at that point produced by this field, by the M1 mass. In bringing M2, what is the work done? In bringing M2 mass from infinity to certain point, that at a distance R, is what we write? V1 into M2. And this work done is stored as what? Potential energy in it. And V1 we write it as what? -Gm1/R into what? M2. And finally we'll get this expression. This is about the what? The gravitational potential energy of the system. So that is what we explained in the previous slide, that the work done in assembling the two bodies at their respective places against the gravitational force between them is called what? Gravitational potential energy. As we know that potential energy means what? The energy by virtue of position, by virtue of arrangement, by virtue of height is called what? Potential energy. Here the work done in assembling the what? Two masses in a gravitational field is stored as what? Their energy. That energy is called what? Gravitational potential energy. This is the expression. See, W is equal, just now I wrote that W is equal to V1 into M2, where V1 is what? Gravitational potential at a distance R from M1, because M1 is producing the what? The field in which what happens? This M2 is being brought into the field of what? M2. In the field of M1, the M2 is brought from where? From infinity. So arranging the M1, M2 at the respective places is, in doing so, some work is done. So this work done is stored as what? Potential energy. గురుత్వ స్థితిజ శక్తి. స్థితిజ శక్తి అంటే ఏంటంటే స్థానం వల్ల కానీ స్థితి వల్ల కానీ వ్యవస్థకు సంక్రమించేటువంటి శక్తిని ఏమంటామంటే స్థితిజ శక్తి అంటాం. మరి రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలాలను అధిగమిస్తూ
వాటిని ఒక నిర్దిష్టమైన దూరంలో ఉంచడానికి చేయవలసినటువంటి పని అంతా కూడా ఆ వ్యవస్థ యొక్క స్థితిశక్తి రూపంలో నిల్వ ఉంటుందని చెప్పడమే ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం. దీని యొక్క ఈక్వేషన్ ఇలా ఉంటుందండి. ఆల్రెడీ మీకు చెప్పాను, M1 ద్రవ్యరాశి గల ఇదొక M1 ద్రవ్యరాశి గల వస్తువుని ఒక ప్లేస్ లో పెట్టినామంటే అదొక క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక అంతరాలను పెడితే ఆ క్షేత్రంలోకి M2 ద్రవ్యరాశి గల వస్తువుని 6 దూరంలో ఉంచడానికి చేయవలసినటువంటి పనిని ఏమంటామంటే పని ఆ వ్యవస్థ యొక్క అంటే M1 M2 ద్రవ్యరాశి గల తో తయారైనటువంటి వ్యవస్థ యొక్క స్థితిశక్తిగా నిల్వ ఉంటుంది. దీని సమీకరణం వచ్చేసి W - G M1 M2 by R. నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ. పలాయన వడి. ఇక్కడ చూడండి, భూమి యొక్క గురుత్వాకర్షణ పరిధిని తప్పించాలంటే ఒక వస్తువుకు అందచేయవలసినటువంటి కనీస వేగాన్ని ఏమంటామంటే పలాయన వడి అంటాం. ఇక్కడ చూడండి, భూమి యొక్క ఉపరితలము నుండి మన ఏ వస్తువునైనటువంటి నిలువుగా పైకి విసిరితే అది కొంత ఎత్తుకు చేరి ఆ ఎత్తు వద్ద దాని వేగం 0 అయి తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, భూ ఉపరితలాన్ని చేరుతుంది. మనం ఇంకా వేగాన్ని పెంచితే ఇంకా ఎత్తుకు చేరి తిరిగి భూమిపై చేరుతుంది. కానీ ఇక్కడ పలాయన వడి అంటే ఏంటంటే ఒక వస్తువుకు అందచేయవలసినటువంటి కనీస వేగం భూమి యొక్క గురుత్వాకర్షణ యొక్క పరిధి నుండి తప్పించాలంటే అందజేయవలసినటువంటి కనీస వేగాన్ని ఏమంటామంటే పలాయన వేగము లేదా పలాయన వడి అంటాం. సాధారణంగా గురుత్వాకర్షణ బలం అనేటువంటిది ఆకర్షణ బలం కాబట్టి ఆకర్షణ బలం విషయంలో మొత్తం శక్తి అనేటువంటిది రుణాత్మకంగా తీసుకుంటాం. ఆకర్షణ ఎక్కడైనా ఈవెన్ మనం ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరిగేటప్పుడు కూడా శక్తి వాటి యొక్క మొత్తం శక్తికి సమీకరణంలో రుణాత్మక గుర్తును పెడుతుంటాం. ఈ రుణాత్మకం అనేటువంటిది ఏం చెప్తుందంటే అక్కడ ప్రతి వస్తువు కూడా గురుత్వ క్షేత్రం వల్ల పరిబద్ధమై ఉంటుందని చెప్పడమే దాని యొక్క సింబల్. మరి ఇలా శక్తి నెగిటివ్ నుంచి అంటే రుణాత్మకం నుంచి ఈ వస్తువుని గురుత్వ క్షేత్రం యొక్క పరిధి నుంచి తప్పించాలంటే దాని యొక్క శక్తిని ఏం చేయవలను, 0గా లేదా పాజిటివ్ చేయాలి. అది బేసిక్ కండిషన్. మరి ఇక్కడ భూ ఉపరితలంపై ఉన్నప్పుడు దాని యొక్క ఆ వస్తువు యొక్క స్థితిశక్తి అంటే ఏం రాస్తామండి, M ద్రవ్యరాశి గల వస్తువు ఉంటే -GMM/R ప్లస్ మనం అందజేయవలసినటువంటి గతిశక్తి ఏం రాస్తాం, 12mv². మరి భూమి యొక్క ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్ళిన కొద్దీ ఒకానొక ప్రదేశంలో ఆ ప్రదేశంలో ఏమైతుందంటే భూమి యొక్క పరిధిని అంటే మనం అందజేయవలసినటువంటి వేగం అనేటువంటిది పెంచుకుంటూ పోతుంటే ఒక నిర్దిష్ట కనీస వేగానికి ఏమైతుందంటే వస్తువు ఒక ప్రదేశం ఆ ప్రదేశం దగ్గర ఆ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫినిటీ అంటాం, అనంత దూరం. మరి ఆ ప్రదేశం దగ్గర ఏమైతుందంటే వస్తువు ఆగిపోతుంది కాబట్టి కెనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది. మరి అనంత దూరం కాబట్టి స్థితిశక్తి కూడా -GMM అనంత దూరం కాబట్టి ఇన్ఫినిటీ రాస్తాం కాబట్టి 0. సో మొత్తం శక్తి ఏమైతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కెనెటిక్ ఎనర్జీ ఏమైతుందంటే 0 అయిపోతుంది. అంటే ఇక్కడ 0 అవ్వడం అంటే అర్థం ఏంటంటే వస్తువు యొక్క శక్తి అనేటువంటిది మైనస్ నుండి రుణాత్మకం నుంచి 0కి అయింది, అంటే పెరిగింది, అంటే క్షేత్రం యొక్క పరిధి నుంచి తొలగించబడింది. సో మరి ఇక్కడ శక్తి నిత్యత్వ నియమం ప్రకారం వస్తువు యొక్క శక్తి ఎల్లప్పుడూ స్థిరం. అంటే అది మొత్తం శక్తి భూ ఉపరితలం పైన కానీ లేదా కొంత ఎత్తు దగ్గరైనా ఎక్కడైనా మొత్తం శక్తి స్థిరం కాబట్టి మరి భూ ఉపరితలం పైన మొత్తం శక్తి అంటే మనం ఇంతకుముందే రాసాము GMM/R ప్లస్ 12mv² ఏం రాస్తామండి, ఈ అనంత దూరం వద్ద మొత్తం శక్తి ఎంత రాసాం, 0 రాసాం. సో కాబట్టి 12mv² GMM/R రాస్తాము. స్మాల్ m క్యాన్సల్ అయితే v² 2gm/R లేదా VE అంటాం. ఇక్కడ E అంటే ఎస్కేప్ లేదా పలాయన వేగం. V ఏం రాస్తామంటే √GM/R
or simply we write it as v is equal to under root 2 gr. ఎందుకంటే gm is equal to మనకి ఏం తెలుసు అండి, gr స్క్వేర్, g is equal to gm r స్క్వేర్. ఇలా escape velocity అంటే ఏంటంటే the minimum velocity required for a body to escape from the gravitational force of attraction is called what? Escape velocity. So to escape the body from the gravitational potential, actually when the bodies are under the gravitational pull of the earth, their total energy is what? Negative only. But to escape from the gravitational potential of the earth, its total energy of the body should become either zero or what? Positive. So then only what happens, the object made free from the what? Gravitational potential of the earth. So here we have to make the total energy of the body as either zero or positive in escaping the what? Escaping from the gravitational pull of the earth. So here on the surface of the body, on the surface of the earth, the total energy is what? We write the potential energy plus kinetic energy. But what happens here, if the body is being given some vertically projected with certain velocity, at somewhere what happens, its velocity becomes zero and fall back to the what? Certain height. But I projected the body certain place where the gravitational pull is what? Zero. At that point what happens, the potential energy is become what? Zero, and kinetic energy also become what? Zero. Why? Because potential energy means what? Minus gmm by, this is the place, what is that place? Infinity. At this place what is happening? Minus gmm by infinity. No, that's why the potential energy becomes zero, and the kinetic energy means it stops, no, at a certain height. The body which is thrown upward, its kinetic energy what becomes? Its velocity becomes zero. That's why kinetic energy also zero. So total energy at the infinitive place is what? Zero. And according to the law of conservation of energy, the total energy is everywhere same. So the energy at the surface is equal to the energy at the infinitive point. After equating this one, we are getting a what? Expression under root 2 gr. See, at the minimum velocity required by a body to escape from the gravitational field is called what? Escape velocity. Here you see what is the let v is the what? Velocity given to a body of mass m so that it is escape from the gravitational pull of the earth of mass m and r. Here kinetic energy is this much. So the kinetic energy should be equal to what? Gravitational potential energy. I told you that the total energy must be equal to what? Zero. Here the body's total energy must be made what? Zero, so that it is pulled out of the what? The gravitational effect of the earth. That's why total energy means what? Where the kinetic energy is equal to what? The potential energy. So kinetic energy is half mv square. Here v is the what? Escape velocity, and the potential energy is what? Gmm by r. Small m get cancelled, and v is equal to v square is equal to this much, 2gm by r, or gm is equal to what we write? Gr square. Then v is equal to what? Under root 2gr. This is the expression for the what? Escape velocity. ఒక వస్తువును గురుత్వాకర్షణ పరిధి నుంచి దాటడానికి, అంతరాళంలోకి తీసుకెళ్లడానికి అందించవలసినటువంటి కనీస వేగాన్ని ఏమంటామంటే పలాయన బడి లేదా వేగం అంటాం. మరి ఈ k ఈజ్ ఈక్వల్ టు అంటే మరి ఈ గతిశక్తి అనేటువంటిది ఏంటంటే మనం అందచేయవలసినటువంటి గతిశక్తి దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే ఉపరితలంపై ఉన్నటువంటి గురుత్వాకర్షణ స్థితి శక్తికి సమానం. కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకు v escape velocity ఏమొస్తుందంటే అండర్ రూట్ ఆఫ్ వాట్? 2gr. నెక్స్ట్ చూడండి, ఆర్బిటాల్ వెలాసిటీ. మనకు తెలుసు ఆబ్జెక్ట్, సో దిస్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఎస్, మన జనరల్ గా ఒక వస్తువుని హారిజాంటల్ అంటే క్షితిజ సమాంతరంగా త్రో చేస్తే ఏంటంటే ఇట్లా పారాబోలిక్గా కింద పడుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా వెలాసిటీ ఇస్తే ఏమవుతుందంటే ఇలా పారాబోలిక్ గా తిరిగి భూమి మీద పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక వస్తువును
భూమి యొక్క కక్షలో, భూమి చుట్టూ ఒక నిర్ణీత కక్షలో ఉంచడానికి కావలసినటువంటి కనీస వేగాన్ని ఏమంటామంటే కక్షా వేగం అంటాం. అంటే మనం అందజేయవలసినటువంటి ఏ గరిష్ట వేగానికైతే వస్తువు భూమి యొక్క నిర్ణీత కక్షల్లో తిరుగుతూ ఉంటుందో ఆ వేగాన్ని ఏమంటామంటే కక్షా వేగం అని అంటాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆర్ వ్యాసార్థం గల భూమి యొక్క భూమి చుట్టూ ఒక నిర్ణీత కక్షలో పరిభ్రమించడానికి వస్తువుకు అందజేయవలసినటువంటి వేగాన్ని ఏమంటామంటే కక్షా వేగం అంటాం. Suppose a body is thrown from the surface of the earth in a horizontal direction. What happens? It follows the parabolic path. If you give a certain velocity for this, what happens? It rotates in a circular orbit. It revolves around the sun of radius r of mass m. That velocity is called what? Orbital velocity. But చూడండి, the horizontal velocity required by a body to move around a what? A planet in a circular orbit is called what? As orbital velocity, where VO is equal to what? Under root CR. See here, what is happening? General to move. This is the circular orbit. Yes. Let a body of mass is what? Small m we have taken, which is thrown with a velocity is what? V0. So generally, if a body wants to be in a rotate around a what? A big body, or if a body want to put in a circular orbit, so it needs to be given a what? A necessary centripetal force. That necessary centripetal force is supplied by the what? The gravitational force between the mass of the body and capital M, mass of the earth. As we know that, if the we know that electron is revolve around the what? Nucleus in atoms. So the necessary centripetal force to be given to the electron is supplied by the what? Electrostatic force of attraction between the electron and the nucleus positive charge. So that the necessary centripetal force given by the whom? The gravitational force between the earth and the mass. Suppose if I want to whirl, అంటే ఇక్కడ ఒక స్టోన్ ని ఒక తాడు కట్టేసి మనం చుట్టూ తిప్పడానికి అవసరమైన నెసెసరీ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు సప్లై చేస్తారు అంటే దట్ ఈస్ మజిల్ ఫోర్స్ ఓన్లీ. సో బై ఈక్వేటింగ్ దీస్ టూ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ సెంట్రిపిటల్ ఫోర్స్, సో ఇట్స్ సర్టెన్ హైట్ నో mv స్క్వేర్ బై mv నాట్ స్క్వేర్ బై r plus h is equal to gmm by r plus h whole square or h plus r whole square. Here mm get cancelled and v naught square is equal to, we get this expression, but height is incomparable with the radius of the earth. So finally we'll get the what? VO is equal to under root of what? GR. This is the expression for the what? Orbital velocity. This is the horizontal velocity to be given to a body to move around a planet in a circular orbit is called what? Orbital velocity. ఒక గ్రహం చుట్టూ కొంత ఎత్తులో ఒక వస్తువును ఒక ప్రత్యేకమైన కక్షలో ఉంచడానికి కావలసినటువంటి కనీస క్షితిజ సమాంతర వేగాన్ని ఏమంటామంటే కక్షా వేగం అంటాం. మరి ఇక్కడ m ద్రవ్యరాశి r వ్యాసార్థం గల భూమి చుట్టూ లేదా ఒక గ్రహం ఉపరితలం చుట్టూ h అనే ఎత్తులో పరిభ్రమించడానికి దానికి నిరంతరము కూడా m ద్రవ్యరాశి గల వస్తువుని V0 వేగంతో ప్రక్షిప్తం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ V0 వేగంతో విసిరివేసినప్పుడు అది ఒక ప్రత్యేకమైనటువంటి కక్షల్లో కొనసాగించడానికి అవసరమైనటువంటి అభికేంద్ర బలం ఏదైతే కేంద్రం వైపు పనిచేస్తుందో, అభికేంద్ర బలం ఇట్లా కేంద్రం వైపు ఇట్లా ఒక ప్రత్యేకమైన కక్షలో తిరగడానికి కేంద్రం వైపు పనిచేసే బలాన్ని ఏమంటామండి? అభికేంద్ర బలం. మరి అభికేంద్ర బలాన్ని ఎవరు సమకూరుస్తారంటే m ద్రవ్యరాశి, స్మాల్ m ద్రవ్యరాశి తర్వాత క్యాపిటల్ M ద్రవ్యరాశి గల ఈ రెండు వస్తువుల మధ్య ఉండేటువంటి గురుత్వాకర్షణ బలమే సమకూరుస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తామంటే అభికేంద్ర బలానికి సమీకరణం mv0² 2h plus r తర్వాత gmm by h plus r whole square. ఇవి రెండు క్యాన్సల్, mm క్యాన్సల్ అయితే v0² is equal to ఈ ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఇక్కడ
స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు gm బై r స్క్వేర్. మనం ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తుంటాం. gm ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామండి, gm ఈజ్ ఈక్వల్ టు gr స్క్వేర్ రాస్తాం. సో v0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే g ఇంటూ h ప్లస్ r. సో v0 ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ప్రెషన్ లో ఒకవేళ ఎత్తు అనేటువంటిది వ్యాసార్థంతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటే దాన్ని v0 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ gr అని రాస్తూ ఉంటాం. దీన్ని కక్షా వేగం అంటే. జియో స్టేషనరీ సాటిలైట్. జియో మీన్స్ ఎర్త్, stationary satellite. The satellite which appears to be stationary with respect to the earth is called what? Geostationary satellite. అంటే ఈ సాటిలైట్స్ ఏంటంటే ఎర్త్ కి ఏదైతే యాంగులర్ వెలాసిటీ ఉంటుందో, ఎర్త్ యొక్క ఏదైతే టైం పీరియడ్ తోటి తిరుగుతుంటుందో, రొటేట్ చేస్తుంటుందో, అదే వెలాసిటీ తోటి మూవ్ అయ్యే వాటిని, అదే టైం పీరియడ్ ఉండేటువంటి శాటిలైట్స్ ఏమంటామంటే జియో స్టేషనరీ సాటిలైట్ అంటాం. అంటే if the period of revolution, అంటే those satellites are appears to be what? Rest with respect to these earth. So that's why these are called what? Geostationary satellite. As we know that spinning period of time period of the earth is what? 24 hours. So if the satellites are having the same time period as the time period of the earth, they appear to be stationary. That's why these are called what? Geostationary satellite. They are at a height of what? 35,800 kilometer. And what are the uses of these satellites? So we know that to study the upper layer of the atmosphere, we have different layers of atmospheres are there, and to forecast the changes in atmosphere, and to know the shape and size of the earth, and to telecast a live telecast of TV or radio, also been used by using is the application of the what? Geostationary satellites. భూస్థావర ఉపగ్రహం అంటే భూమి సాపేక్షంగా భూమికి ఎంతైతే ఆత్మభ్రమణ కాలం ఉంటుందో అంతే ఆత్మభ్రమణ కాలం కలిగినటువంటి ఉపగ్రహాలను ఏమంటామంటే భూస్థావర ఉపగ్రహాలు అంటాం. మరి భూస్థావర ఉపగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం, భూమి యొక్క ఆత్మభ్రమణ కాలమైనటువంటి 24 గంటలు ఉంటుంది. మరి భూమి పరంగా చూస్తుంటే ఈ ఉపగ్రహాలు అనేటువంటి నిశ్చల స్థితిలో ఉంటాయి కాబట్టి వీటిని భూస్థావర ఉపగ్రహాలు అంటాం. మరి వీటి యొక్క ఎత్తు తీసుకున్నట్లయితే 35,800 కిలోమీటర్లు ఉంటుంది. మరి కక్షా వ్యాసార్థం వచ్చేసి 42,250 కిలోమీటర్లు ఉంటుంది. మరి వీటి యొక్క యూజెస్ ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి పొరలను అధ్యయనం చేయడానికి, తర్వాత వాతావరణంలో వచ్చే ముందే మార్పులను తెలుసుకోవటానికి, అంటే వెదర్ రిపోర్ట్ కానీ తెలుసుకోవటం కానీ, భూమి యొక్క పరిమాణం తర్వాత ఆకారాన్ని తెలుసుకోవడం కోసం, భూ ఉపరితలం పైన కానీ లేదా భూగర్భంలో ఖనిజాల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఈ లైవ్ టెలికాస్ట్ అంటే సుదూర ప్రాంతాలకు టెలివిజన్ కానీ రేడియో ప్రసారాలు కానీ అందించడానికి ఈ భూస్థావర ఉపగ్రహాలను మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ భూస్థావర ఉపగ్రహాల యొక్క ఉపయోగాలు రాయటం, తర్వాత వాటి యొక్క డెఫినేషన్ రాయటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సరే, స్లైడ్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే దీనిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది ఐపీ ఎగ్జామ్స్ లో. కాబట్టి కక్షా వేగం కానీ, ఆర్బిటాల్ వెలాసిటీ కానీ, ఎస్కేప్ వెలాసిటీ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.